బల్లగుద్ది చెబుతున్న వృశ్చిక రాశి వారి దశ మారబోతోంది. ఆగస్టు నెల చివరి వారంలో గతంలో ఎప్పుడూ వినని శుభవార్తలు వింటారు. 100% జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు? ఆగస్టు నెల చివరి వారంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల చివరి వారంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోబోతోంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం కీలకమైన వ్యవహారాలలో అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది. చక్కని శుభకాలం కొనసాగుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తోటివారి నుండి ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ మొహమాటాన్ని పక్కన పెట్టేయండి. వ్యాపారంలో స్వయం కృషితో ప్రణాళికలు అమలు చేయండి. సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఆగస్టు నెల చివరి వారంలో ఈ వృశ్చిక రాశి వారికి మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు జీవితంలో ఏర్పడుతుంది. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెల వృత్తిపరంగా ఇది ఒక అద్భుతమైనటువంటి నెల. మీ 10వ అధిపతి సూర్యుడు సంచారం ఒక వరం లాంటిదనే చెప్పాలి. ఈ సమయంలో మీకు మొదటి భాగంలో భాగ్యస్థానంలోనూ ఆ తర్వాత సొంత ఇల్లైన పదవింట్లోనూ బలంగా సంచరించడం చేత మీకు అధికారం, కీర్తి, ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. అయితే పదవింట్లో కేతు ఉండడం చేత ఈ విజయం మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించని మార్పులు కూడా తీసుకురావచ్చు. ఆర్థికంగా ఇది కొంచెం కష్టకాలమనే చెప్పాలి. మీ ధనాధిపతి గురుడు 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉండడం చేత అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదైనప్పటికీ కూడా మీ రాశి అధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం చేత ఆదాయానికి పూర్తిగా లోటు అనేది ఉండదు. ఖర్చులను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం. కుటుంబ జీవితానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అర్ధాష్టమ శని వీడడం వలన గృహంలో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. 4వ ఇంట్లో రాహు ప్రభావం చేత తల్లిగారి ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. ఆగస్టు 21 తర్వాత సప్తమాధిపతి శుక్రుడు మీ భాగ్యస్థానంలోకి రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది. పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉన్నందున పిల్లల ఆరోగ్యం లేదా వారి యొక్క ప్రవర్తన గురించి కొంత ఆందోళన కూడా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. రాజ్యాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం చేత మీలో శక్తి, రోగ నిరోధక శక్తి కూడా బలంగా ఉంటాయి. అయితే 8వ ఇంట్లో గురు శుక్రుల కలయిక కారణంగా చర్మ సంబంధిత సమస్యలు అయితే మీ జీవితంలో కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయము విద్యార్థులకి. 5వ ఇంట్లో శని ఉండడం చేత కష్టపడే క్రమశిక్షణతో చదివితే వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అయితే పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు చదువుపైన ఆసక్తి తగ్గవచ్చు. పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే
విజయం మీదే అవుతుంది. ఈ నెలలో గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి. గురువు కొరకు ప్రతి గురువారం శివునికి లేదా దక్షిణామూర్తికి పసుపు పూలతో పూజ చేయండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. రాహువు కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం ప్రయత్నం చేయండి. కేతువు కొరకు వృత్తిలో సంతృప్తి కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. కుజుడు కొరకు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ యొక్క శక్తి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని వీరు కోరి ఉంటారు. అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా అధికంగా తగాదాలు అనేవి పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, కానీ వీరిని మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఈ రాశివారు చాలా మూర్ఖత్వంగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశివారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ వృశ్చిక రాశి వారికి బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారిలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి చాలా మంచిది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన వీరు శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.